హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ. ఏపీ రైతులకు సంక్రాంతి కానుక 2 గంటల్లో నగదు జమ. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియచేయండి. సంక్రాంతి పండుగ అంటే పల్లె ప్రజలకు పండుగ. ముఖ్యంగా రైతన్నల ఆనందానికి ప్రతీక. రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు అనేక రకాల ఆర్థిక సాయం అందజేస్తూనే నూతన మార్పులు తెచ్చి పండుగ ముందు రైతులకి అభివృద్ధి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు ప్రధాన హామీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుతుందని ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో రైతుల భూములకు భద్రత కల్పించడమే కాక వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేరుగా నగదు జమ చేసి అండగా నిలిచారు. సంక్రాంతి పండుగకు అదిరిపోయే వరాలు. రైతు తమ పండించిన ధాన్యాన్ని అమ్మిన వెంటనే మరింత వేగంగా నగదు జమ కావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభావంగా మొదటగా 24 గంటల్లో ధాన్యం అమ్మిన రైతులకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని చెప్పగా, ప్రభుత్వం ఇప్పుడు కేవలం 2 గంటల్లోనే నగదు జమ చేసే విధానాన్ని అమలు చేసింది. రైతులకు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇంత త్వరగా నగదు అందడం అనేక విశేష సాధారణ అని రైతులు అభిప్రాయపడుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రత్యేకతలు. 1. రైతులకు పెట్టుబడి సాయం. ప్రతి ఏటా రైతులకు 20,000 వరకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2. అత్యవసర నిధులు. రైతు ఎదుర్కొనే ఏదైనా అత్యవసర పరిస్థితులకు తక్షణమే సాయం అందించే విధానం చేపట్టింది. 3. వడగళ్ల లేకుండా నగదు జమ. ప్రభుత్వం రైతు అమ్మిన వెంటనే కేవలం 2 గంటల్లో డబ్బులు జమ చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం రైతులకు సంబరాల కారణం. ప్రభుత్వ దృష్టి. సంక్రాంతి పండుగ రైతులకు సంతోషంగా ఉంటూ తమ పండించిన పంట అమ్మి సంపాదన పొందేందుకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఆర్థిక పరంగా మేలు చెందేందుకు పెట్టుబడి ఉంది. రైతుల స్పందన. రైతన్నలకు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగ ముందు ఈ విధి విధాన నిర్ణయాలకు రైతులు జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని వారికి నమ్మకం కలిగింది. ముగింపు. సంక్రాంతి ముందు అన్నదాత సుఖీభవ కింద తీసుకున్న నిర్ణయాలు రైతులకు జీవితాల్లో వెలుగులు నింపుతాయని, ఈ పథకం కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాక రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యగా నిలుస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం రైతులకి గుడ్ న్యూస్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై